మన జిల్ జిల్ జిగా టీం ఉంది తణుకులో. మన జిల్ జిల్ జిగా టీం తన ఎనర్జీతో ఈ రోజు తణుకుకి వణుకు పుట్టిద్దామని ఫిక్స్ అయింది. దానికి ముందు మనం తణుకు స్పెషల్స్ ఏంటో తెలుసుకుందామా? తణుకుకి పురాణాల విశిష్టత కూడా ఉంది. రాక్షస రాజు అయిన తారకాసుర ఈ తణుకు రాజధానిగా చేసుకొని పాలించేవాడని పురాణాలు చెప్తున్నాయి. ఇంకా తారకాసురుడు దేవతలకి యుద్ధాలు జరిగిన ప్లేస్లు తణుకులో చాలానే ఉన్నాయి. ఇంకా తణుకులో శ్రీ దానేశ్వర టెంపుల్, శ్రీ రమణ ఆశ్రమం తప్పక విజిట్ చేయవలసిన ప్రదేశాలు. మరి అటు పురాణాలకు ఇటు ప్రదేశాలకు నిలయమైన తణుకులో ఈ రోజు మన జిల్ జిల్ జిగా టీం కిరాక్ స్టూడెంట్స్ తో కిక్కిచ్చబోతోంది. సో ఆర్ యు రెడీ? లెట్స్ స్టార్ట్ అవర్ జిల్ జిల్ జిగా. Hi girls! Hi girls! Hi, hello, welcome to Jill Jill Jiga. Yes, మరి ఈ రోజు మనం వచ్చేసాం తణుకులోని SKSD ఉమెన్స్ కాలేజ్ కి. అండ్ ఇక్కడ మై గుడ్నెస్ చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, రౌండ్ అబౌట్ ఉన్నారు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఎంత మంది అమ్మాయిలు చూస్తుంటే నా హృదయాలను దోచేస్తారనిపిస్తుంది. మరి SKSD కాలేజ్ లో మరి ఈ రోజు మన గర్ల్స్ ఎలా చేస్తారు, వాళ్ళు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తారు చూసారా? ఎవడరా? ఓకే, సో మరి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ లేరు. సో మనం కొంతమంది గర్ల్స్ ని డివైడ్ చేసుకుందాం, నితిన్ టీమ్ అండ్ ఇందు టీమ్. మరి ఇక్కడ నుంచి ఇటుపక్క వాళ్ళందరూ నీ టీమ్, ఓకే, ఇటుపక్క వాళ్ళందరూ నా టీం, ఓకేనా? ఓకే, సో మన జిల్ జిల్ జిగాలో మనకి తెలిసిందే బోల్డన్ని గేమ్స్ ఉంటాయి. మరి ఆ గేమ్స్ కి వెళ్లే ముందు మీరు మాకు, మేము మీకు అలవాటు అవ్వడం కోసం కొంచెం వార్మప్ లాగా నేను బాగా కలిసిపోవటానికి. ఓకే, సో మరి గేమ్స్ కి వెళ్లే ముందు మనం కొన్ని టాస్క్స్ చేపిస్తున్నాము. మరి ఆ టాస్క్ చాలా సింపుల్ గా ఉంటాయి. పాట పాడాలి, డాన్స్ చేయాలి, డైలాగ్ చెప్పాలి, యాక్ట్ చేయాలి, ఇలాంటివి. సో మరి ఇలాంటి సింపుల్ టాస్క్స్ ఇందు టీం నుంచి ముగ్గురిని అండ్ నితిన్ టీం నుంచి ముగ్గురిని పిక్ చేసుకొని టాస్క్స్ ఇవ్వబోతున్నాము. మరి ఇంకేది కలిసి లెట్స్ గో. సో మరి ఇందు టీం నుంచి రెడీగా ఉన్న ముగ్గురు గర్ల్స్ ఎవరో చూసేద్దాము. సో గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీ టీం నుండి ముగ్గురు వచ్చేసారు కాబట్టి అండ్ నితిన్. సో నితిన్ అంటేనే ఎనర్జీ, ఎనర్జీ అంటేనే నితిన్. మరి ముగ్గురు ఎవరు వస్తున్నారో చూద్దామా? లెట్ మీ వెల్కమ్ 3 girls. ఓకే, సో మరి నితిన్, మరి ఫస్ట్ టాస్క్ ఎవరు చేయబోతున్నారు? మరి నా టీం నుండి ఫస్ట్ గా స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ గా ఏ టాస్క్ వచ్చిందో చూద్దాం. అండ్ వాట్స్ యువర్ నేమ్? శశి రమన్. శశి రమన్. రమన్ వద్దులే, 2-3 సార్లు పెరిగితే నేనే మర్చిపోతా పేరు. శశి రమన్ కు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఒకసారి ఇస్తావా? శశి రమన్ కు వచ్చిన టాస్క్ ఎనీ టంగ్ ట్విస్టర్ యాంకర్ చాయిస్. సో మరి ఫస్ట్ నోరు తిరిగిద్దంట. సో ఎనీవేస్ మరి ఇందు టంగ్ ట్విస్టర్ యాంకర్ చాయిస్ ఏమి ఇచ్చేద్దాం? ఏమిస్తావు? ఇంగ్లీషా, తెలుగువా? తెలుగు ఇస్తా. ఓకే, నీకు కావాలో చెప్పా. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. ఓకే, 10 times. Here you go. From 3 to 1. 3, 2, 1, go. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. అమ్మో. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. గంగమ్మ కాదమ్మా, గమ్మ. గంగమ్మ గంగమ్మ గంక గంప. సారీ, గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. సో ఎనీవేస్ దట్ వాస్ ఫైన్ అండ్ సూపర్. చాలా బాగా చెప్పింది. మధ్యలో అమ్మమ్మ, నాయనమ్మ, బాబాయ్ అంటుంది. సో ఎనీవేస్ నో ప్రాబ్లం. ఒకసారి అందరికీ క్లాప్స్ కొట్టాలి. మరి నెక్స్ట్ టాస్క్ చేయడానికి మరి ఇందు టీం నుండి ఎవరు వస్తున్నారో చూద్దాం. సో మరి లాక్మీకి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. డాన్స్ చేయాలి. సో లాక్మీ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందబ్బా చూద్దాం. Are you ready? Yes, I am.
ఎక్కేస్తే లక్కేలే ఒళ్ళంతా కిక్కేలే కుర్రోళ్ళ గుండెల్లో గోలే విసిలేసి అందాన్ని పొగడాలే టచ్చిస్తే షాకేలే దిల్లంతా షెక్కేలే కేకేసి క్యూలో రావాలే రోజంతా నా వెంటే తిరగాలే లెఫ్ట్ కటింగ్ ఇస్తే లొల్లే లొల్లే రైట్ తిరిగి చూస్తే నిద్రే పిల్లే మరి మస్తీకి యువరాణి తెలే సో మరి నెక్స్ట్ నితిన్ టీం నుంచి ఎవరు ఏ టాస్క్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. చాందినికి ఏ టాస్క్ వచ్చిందో చూద్దాం. చాందినికి వచ్చిన టాస్క్ ఏంటంటే అపరిచితురాలు లాగా యాక్ట్ చేయాలి. అంటే ఇప్పటి వరకు మనం అపరిచితుడినే చూసాం అని అలా. చాందిని మరి అపరిచితురాలుగా యాక్ట్ చేస్తావా? ఎస్. మరి నీకు ఇంకెవరైనా తోడు కావాలా? నువ్వే కావాలి. నితిన్ గారు యథా ప్రాణం తదాస్తు అండి. మీ నాన్నగారిది అమ్మగారిది ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడతానండి. ఫోన్ నెంబర్ కావాలా? నా నెంబర్ కావాలని అడగాల్సింది ఫోన్ నెంబర్ అడుగుతున్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇంకా అక్కడే ఉన్నావు, ఇక్కడికి రాలేదు. అయ్యో అబ్బాయిలతో మాట్లాడకూడదండి. అవునా? మరి ఇప్పుడు ఇంతకీ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మా? మీతోనే అండి. నెంబర్ కావాలండి. నెంబర్ కావాలా? ఇస్సా నోట్ చేసుకో నెంబర్. ఇస్తానంటావేంట్రా? ఇస్తానంటావేంట్రా? ఇంతసేపటి నుంచి ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటుంటే మీకు అందంగా అణుకుగా ఉన్న అమ్మాయిలంటే నచ్చదు. మరి ఎలాంటి అమ్మాయిలు? నీలాంటి గయ్యాల్లాగా ఉండాలా? గయ్యాలి ఇప్పుడు దాకా కామ్ గా కూల్ గా ఏవండి అన్న ఒకేసారి నీకు మెంటలు వచ్చిందా ఏంటి? ఏవండి అని అంటున్నాను కదండి ఇప్పుడు కూడా. నీకేదో అయింది. మొత్తానికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్తావురా? అదే ఇంటికి పక్కన పార్క్ రాని. నీకు రేపు కదా డేట్స్ ఇచ్చింది, ఇవాళ ఎందుకు వచ్చాను? నాకు ఇచ్చింది చూడు కావాలంటే. నీ పేరు ఒక్క నిమిషం ఎందుకు చూస్తా. ఇవాళ అరే లెక్క ఉండదు పక్క ఉండదు. ఈ అమ్మాయిలకి ఎంతమంది నేను చూసుకోవాలి, ఎంతమంది నేను వెయిట్ చేయాలి? ఎన్ని సిమ్లు వాడతావమ్మా? అరే ఈ మధ్య డ్యూయల్ సిమ్ పోయి ట్రిపుల్ సిమ్ వచ్చింది, అందుకు ఎక్కువ సిమ్లు పెడుతున్నారు. మీరు కూడా అట్లే వాడుతున్నావు. సిమ్లు ఎన్నైనా ఉండొచ్చు, నువ్వు మాత్రం ఒకటే వాడాలి. ఎందుకు నీకేం కావాలి చెప్పు? యు మ్యాన్ ఇందాక నుంచి అడుగుతుంటే రావేంటి సినిమాకి? యు మ్యాన్ కమ్ ఆన్. వెళ్ళిపోతా, లేకపోతే అందరి ముందు కొట్టేటట్లుంది. ఇంటికి వెళ్తా అన్నా బాగుంటదేమో. సో కమ్ ఆన్ గో. సూపర్. ఓకే సో దట్స్ వండర్ఫుల్. అసలు చాందిని ఎర్రగా తీసేసింది, చాలా బాగా. నాకు మధ్యలో భయం కూడా వేసింది. రేమో ఓకే చోట్లు నిజంగా దానికే పట్టాయి. సో ఎనీవేస్ దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. మనకి స్పీడ్ పర్సనాలిటీస్ మొత్తం ఇక్కడ క్యారెక్టర్స్ అన్ని చూపెట్టింది. ఒకసారి అందరూ చాందిని గట్టిగా క్లాప్స్ కొట్టాలి. యా. సో ఒక రాము, ఒక రెమో, ఒక అపరిచితుడు 3 క్యారెక్టర్స్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి మొత్తానికి నితిన్కే చెమటలు పట్టించేసింది. సూపర్ చాందిని. ఓకే సో మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఎవరో చూద్దాం. ఓకే సో మరి షారన్ కి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము. కూరగాయలు అమ్మాలి. ఓకే సో షారన్ టాస్క్ చేయడానికి రెడీగా ఉంది. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1 3 2 1 గో. కూరగాయలమ్మా కూరగాయలు, వెజిటబుల్స్ పొటాటోస్, బ్రింజాల్స్, తోటకూర, గోంగూర, బచ్చలకూర, కొత్తిమీర, కరివేపాకు, ఎండేలు, పచ్చిరేలు, బొమ్మిడాలు, పీతలు, పింతమరిగి. ఏం కూరగాయలు ఉన్నాయి నీ దగ్గర? అంటే మీకు కొంచెం బ్రెయిన్ తక్కువ అనుకుంటున్నాను. ఈ బ్రింజాల్ తీసుకుని అసలు కూరగాయలు అమ్మే వాళ్ళకి కూడా నితిన్ ఫేస్ ఏంటో అర్థమైపోతుంది. అయ్యో పాపం, అయ్యో పాపం. చెప్పు, ఇంకా 2-3 తిట్టు. మేము బాగుపడమంటే ఏం చేస్తాం? సరే కూరగాయల కొనుక్కుంటావా? కొనుక్కోవా? ఇది ఏంటమ్మా, నువ్వు దీన్ని సగం తీసుకొని వచ్చావా?
ఫ్రెష్ అంటే నమ్మరేంటి మీరు? అరే అదే వచ్చాము మీకు మళ్ళీ కటింగ్ ఎందుకు అని కదా. నేను కూడా అదే కటింగ్ ఎందుకు అంటున్నా. ఓకే, ఇంతకీ కూరగాయలు ఎంత, టమాటాలు ఎంత కేజీ చెప్పు? టమాటోలు ఎంత? జస్ట్ 50 రూపీస్. నీ కోసం 49 రూపీస్ కి ఇచ్చేస్తున్నాను, తీసేసుకో. తీసుకో. నీ ఎక్స్ట్రాలు ఏంటి? నువ్వెవరు అసలు? నేను ఓనర్ అమ్మా, నేను ఓనర్. నీకెందుకు? నువ్వు కూరగాయలు కావాలా వద్దా? మా ఇంట్లో మా ఫ్యామిలీకి తీసుకుంటుంటే మధ్యలో నువ్వెవరు? నేను మా ఫ్యామిలీ వచ్చాను, నీకేంటి ప్రాబ్లమ్? తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. కాదు, కూరగాయల మీద చెప్పచ్చుగా కట్టింగ్లు. అవును, అందుకే చెప్తున్నా కళ్ళద్దాలు తీసుకున్నాయ్యా. నీకు నాకు అర్థమైంది. ఏంటో కనిపిస్తారు. మీరు కోటిలో 100 రూపాయలకి తెచ్చుకున్న డ్రెస్సులు ఇక్కడ కాస్ట్లీ కనిపిస్తాయి. తీసుకో, కళ్ళు బాగా కనిపిస్తాయి. కూరగాయలు అమ్ముతారా? తినడానికి వచ్చారా? అది మీరు కూరగాయల వ్యాపారమైన దొంగల? మీ మొహాలు చూస్తే దొంగల అనిపిస్తుంది. కూరగాయలు అమ్మటానికి వచ్చి భూచోళ్ళ కళ్ళజోడు పెట్టుకుని వచ్చింది మీరు. ఏంటి ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి? అరే అమ్మా, ఈ కూరగాయల క్యారెట్ తీసుకొని తిను, కళ్ళు కనిపిస్తాయి. ఈ కూరగాయలు ఎవరైనా తింటే నెక్స్ట్ డే బతుకుంటాడా? ఉంటాడండి. ఎందుకు ఉండడం? మీకు నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటాను. కూరగాయలు కొనుక్కోండి, చాలా ఫ్రెష్ కూరగాయలు. కూరగాయలు ఇచ్చేయమ్మా. ఎంత కావాలి నీకు? జస్ట్ మీరు కాబట్టి ఒక 50 రూపీస్ కి చాలా. 100 రూపీస్ తీసుకో. థ్యాంక్ యూ. పండుగ చేసుకో. సూపర్. అది మరి మొత్తానికి కూరగాయలు చెత్తగా ఉన్నా ఏదో అట్లా వాళ్ళే కొనుక్కున్నారు. ఎనీవేస్ దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. ఒకసారి క్లాప్స్ కొట్టాలి. మరి నెక్స్ట్ మరి మా టీం నుండి ఎవరు వస్తున్నారో చూద్దాం టాస్క్ చేయడానికి. అండ్ ఎవరు వస్తున్నారు? మానసాకి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము. సో మానసాకి వచ్చిన మరి మానసాకి వచ్చిన టాస్క్ పాట పాడాలి. సో మానసా, ఆర్ యు రెడీ? yes, మరి మానసా రెడీగా ఉంది పాట పాడటానికి. ఓకేనా? రైట్, గో హెడ్. Every tiny star that twinkles in the night sky, every drop of morning dew, every spark of fire blazing in the furnace, every captivating view, every rainbow in the sky, every pretty butterfly tells a fascinating news to those who dare to hope. And the message is God still loves the world. Okay, super Mansa. That was beautiful song by Mansa. Okay, మరి మొత్తానికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక టాస్క్ తో మనం టాస్క్ అన్ని ఫినిష్ చేసుకుంటున్నాము. సో మరి పావనికి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము. సో మరి పావనికి వచ్చిన టాస్క్ చాలా సింపుల్. ఏదైనా 2 సినిమా డైలాగ్స్ చెప్పాలి. నాకు ఇష్టమైనవి రెండు. ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు. ఎట్లాంటి మొగుడు నాకు చే మొగుడు. ఓకే, నెక్స్ట్. ఓకే, నిమ్డా బ్రూస్లెస్ టెల్ మీ అస్త్రబుస్తకాకి నిమ్ బూమ్లా మోహినో జుక్కు లోహక్వే నేను కాజ్రా నేను బీజ్రా మోహినో జుక్కు. ఓకే, సో మరి నితిన్ టీమ్ అండ్ ఇందు టీమ్ టాస్క్ ఫినిష్ చేసుకున్నారు. సో మరి వీళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్. మరి ఇద్దరు సూపర్ గా ఫినిష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ గర్ల్స్. ఓకే, సో మరి నితిన్ టీమ్ అండ్ ఇందు టీమ్ చక్కగా టాస్క్ ఫినిష్ చేసుకున్నారు. సో మరి నెక్స్ట్ ఏంటి ఎలా అంటే ఇప్పుడు అసలు సిసిల్ కథ మొదలవుతోంది. బికాస్ ద గేమ్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో మరి ఫస్ట్ మీ అందరినీ పరిగెత్తించే గేమ్ రాబోతోంది. మరి ఆ గేమే పరుగు పరుగు. ఓకే, సో మరి ఇందు టీమ్ అండ్ నితిన్ టీమ్ నుంచి ఐదుగురు కావాలి ఈ పరుగు పరుగు గేమ్ ఆడడానికి. సో మరి ఫస్ట్ ఇందు టీమ్ నుంచి వస్తున్న ఆ 5 ఎవరో చూసేద్దాము. సో 5 గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అదే విధంగా అంత ఎనర్జెటిక్ గా పరిగెట్టుకుంటూ మా గర్ల్స్ కూడా ఆడటానికి రెడీగా ఉన్నారు. నితిన్ టీం నుండి కమాన్ గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.
ఓకే మరి మొత్తానికి మన పరుగో ఆడటానికి గర్ల్స్ వచ్చేసారు నా టీం నుండి అండ్ హిందూ టీం నుండి. అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూసారు కదా గోన్ సంచులు ఉన్నాయి. సో మరి ఈ గోన్ సంచిలో 5 మెంబర్స్ గోన్ సంచిలో దూరి అంటే నిల్చొని సో ఇక్కడ నుంచి ఆ బౌల్ వరకు గెంతుతూ వెళ్ళి ఆ బౌల్లో 5 బాల్స్ ఉంటాయి. ఈచ్ పర్సన్ ఒక్కొక్కరుగా ఆ బాల్ ని పిక్ చేసుకొని 5 మెంబర్స్ మళ్ళీ ఎట్ ద సేమ్ టైం వెనకాలకి రావాలి. సో అందరూ వెళ్ళాలి, అందరూ రావాలి. సో లాస్ట్ బాల్ ఇక్కడ బాల్ లో పడే వరకు టైమర్ ఉంటుంది. వచ్చి లాస్ట్ బాల్ పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. సో హియర్ వి గో. మరి ఫస్ట్ గా నితిన్ టీం నుండి వస్తున్నారా, హిందూ టీం నుండి వస్తున్నారా? హిందూ టీం నుంచి వస్తారు. ఓకే గర్ల్స్, యా లెట్స్ గో. Okay girls, so here we go from 3 to 1. 3, 2, 1, go. Go. సో మరి పరుగు విత్ నితిన్ టీమ్ అండ్ హిందూ టీమ్ అయిపోయింది. మరి వీళ్ళిద్దరిలో విన్నర్స్ ఎవరు తెలుసుకునే ముందు మరి వీళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ విత్ హిందూ టీమ్ ఫస్ట్. సో మాధురి, మరి ఈ రోజు గేమ్ నీకు పరుగు ఎలా అనిపించింది? గోన్ సంచుల్లో అని పరిగెట్టడం ఎప్పుడు చేయలేదు, కానీ ఇది చాలా వెరైటీగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. మాటల్లో చెప్పలేను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓకే, చాలా ఎంజాయ్ చేశాను. మరి నీకు గేమ్ ఎలా అనిపించింది? ఫన్నీ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో హేమా, మరి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి గేమ్ మీద? ఎక్స్ట్రాడినరీ అండ్ కొత్త మూవీ చూసినట్టుంది. పరుగు గేమ్ ఆడావు కదా, నీకు ఎలా అనిపించింది? ఎస్, ఇట్స్ ఫన్నీ. నాకు ఈ జంప్స్ చూసినప్పుడు ఫ్రాక్ జంప్స్ గుర్తొచ్చినాయి. నా చిన్నప్పుడు నేను చేసేదాన్ని. పూజిత, మన పరుగు గేమ్ నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం ఆడుతున్నావా, ఇంత ముందు ఎప్పుడైనా ఆడావా? పరుగు గేమ్ ఫస్ట్ టైం ఆడాను. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను బాగా ఎంజాయ్ చేశాను. ఓకే, మరి మొత్తానికి మన పరుగు కంప్లీట్ చేసుకున్నాం. గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. సో ఫస్ట్ నితిన్, మరి మీ గర్ల్స్ ఎంత టైం లో చేశారు? మా గర్ల్స్ చేశారు 27 seconds లో. హిందూ టీం చేసింది జస్ట్ 24 seconds లో. హిందూ టీం విన్నర్స్. దట్స్ వండర్ఫుల్ గర్ల్స్, థాంక్యూ సో మచ్. అండ్ నా టీం నుండి కూడా నితిన్ టీం థాంక్యూ సో మచ్. థాంక్యూ గర్ల్స్. సో మరి మన జిల్ జిగాలో నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ వచ్చేస్తుంది. దానికంటే ఒక కత్తి లాంటి పర్ఫార్మెన్స్ తో SKSG ఉమెన్స్ కాలేజ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాతిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబొట్ట తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే, మరి చూసారు కదా ఈ రోజు మన SKSD ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ నిజంగా ఫుల్ టు ఎనర్జెటిక్ గా మన జిల్ జిగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అదే ఎనర్జీ లెవెల్స్ ని కంటిన్యూ చేస్తూ మరి నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. మరి ఆ గేమే మమ్మా మాస్.
మరి మమ మాస్ ఆడడానికి ఇందు టీం నుంచి వస్తున్న ఆ ఇద్దరు ఎవరో చూసేద్దాము. సో ఇందు టీం గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. 2 girls ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. టీం గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మరి ఇందు టీం నుంచి ఇద్దరు, నితిన్ టీం నుంచి ఇద్దరు వచ్చేసారు. మరి గేమ్ లోకి వెళ్ళిపోదాము. గేమ్ లోకి వెళ్ళాలంటే ప్రాపర్టీస్ కావాలి. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి, చూస్తున్నారు కదా. అక్కడ ఒక 2 rings ఉన్నాయి అండ్ లోపల స్మైలీ బాల్ ఉంది అండ్ నా చేతిలో రోప్ ఉంది. సో మరి గేమ్ ఎలా ఆడాలో చెప్పే కన్నా చూపిస్తే చాలా బాగుంటుంది. సో లెట్స్ గో నితిన్. 3, 2, 1 go. ఓకే, సో మరి గేమ్ చూసారు కదా, సేమ్ అలాగే ఆడాలి, ఎగ్జాక్ట్లీ అలాగే ఆడాలి. సో చాలా ఫోర్స్ గా, చాలా ఎనర్జెటిక్ గా ఆడాలి. అయితే మరి నితిన్ టీం తక్కువ టైంలో చేస్తుందా, ఇందు టీం తక్కువ టైంలో చేస్తుందా అనేదే గేమ్. సో మరి ఎవరు తక్కువ టైంలో చేస్తే ఆ టీం విన్నర్స్ అవుతారు. సో షెల్ వి స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ ఇందు టీం? యా, ఓకే, ఇందు టీం రెడీ, లెట్స్ గో. ఇందు టీం రెడీగా ఉంది. 3, 2, 1 గో. మరి నితిన్ టీం రెడీగా ఉంది గేమ్ ఆడడానికి. సో నితిన్ టీం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, సో మరి నితిన్ టీం రెడీగా ఉంది గేమ్ ఆడడానికి. లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3, 2, 1. 3, 2, 1 go. మరి ఈ రోజు మనం మమ మాస్ ఫినిష్ చేసుకున్నాము తణుకులో ఉన్న SKSD ఉమెన్స్ కాలేజ్ లో. మరి ఇక్కడ ఈ గర్ల్స్ లో నితిన్ టీం గెలిచిందా, ఇందు టీం గెలిచిందా, రిజల్ట్ చూసేద్దాము. సో మరి మా గర్ల్స్ చేశారు 48 seconds లో. మా టీం అండ్ నితిన్ టీం చేశారు 45 seconds లో. మరి మన మమ మాస్ విన్నర్స్ మా గర్ల్స్ నితిన్ టీం. ఒకసారి అందరూ రెడీగా క్లాప్స్ కొట్టాలి. సో మరి నితిన్ టీం గెలిచినా మేము చాలా సంతోషంగా ఉన్నాము అని మీకు ప్రూవ్ చేయడం కోసం మా టీం నుంచి ప్రియాంక ఒక సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ చేయబోతోంది. సో ప్రియాంక, యు రెడీ? లెట్స్ గో. గువా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. That's wonderful performance by Priyanka.
ప్రియాంక ఫ్రమ్ సూపర్ ప్రియాంక మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి సాంగ్ తీసుకొని నిజంగా ఫ్యాంటాస్టిక్ గా ఎరగొట్టేసింది. సో మరి గర్ల్స్ ఒకసారి ఏది ఎనర్జీ, ఏది క్లాప్ ఏది? yes మరి ఇప్పుడు ఒక క్రేజీ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. ఆ గేమ్ కంటే ముందు ఇక్కడ గర్ల్స్ నుండి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. చుమ్చుమారే చుమ్ 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 తుమారే దుమ్ 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 జంటకొస్తే నీదే బబుల్ గమ్ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్ జాజి మల్లి మేరా నామ్ జాడతనమే మేరా తామ్ చామురే చేస్తా ట్రాఫిక్ జామ్ ఆపై తలపై రాస్తా చెండు బామ్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మనం అంత ఎనర్జెటిక్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాము. సో ఆల్రెడీ అది ఒక క్రేజీ గేమ్ అని చెప్పేశాను కూడా. సో మరి ఎంత క్రేజీ క్రేజీగా ఉంటుంది. అన్ని క్రేజీ అయితే నాట్ జస్ట్ వన్. ఒక గేమ్ అని మనం రెస్ట్రిక్ట్ చేయలేము బికాజ్ అన్ని పిచ్చెక్కిచ్చే గేమ్సే. పిచ్చెక్కిచ్చే గేమ్స్ లో కూడా ఇది ఇంకా కొద్దిగా పిచ్చెక్కిచ్చే గేమ్ అన్నమాట. చాలా ఫన్నీ కూడా, ఫన్ కూడా జనరేట్ అవుతుంది. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఇందు టీం నుంచి ఇద్దరు, నితిన్ టీం నుంచి ఇద్దరు కావాలి కదా. సో మరి వాళ్ళని కూడా పిలిచేద్దామా? సో మరి ఇందు టీం నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు ఆడడానికి? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. క్లాప్. కమ్ ఆన్ గర్ల్స్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుండి కూడా ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్. గేమ్ ఏంటో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి మా చేతిలో కలర్ఫుల్ బెలూన్స్ ఉన్నాయి కదా, చూసారా? రైట్. సో మరి మీ ఇద్దర్లో ఒకళ్ళు అక్కడ గోన్ సంచులు ఉన్నాయి కదా, అక్కడ ఇలా ఒంగని మోకాల మీద కూర్చొని చేతులు కిందకి ఆనించి ఇలా ఉంటారు, ఒంగని ఉంటారు. సో ఇంకొకళ్ళు ఇక్కడి నుంచి ఒక బెలూన్ నా దగ్గర నుంచి తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఒంగని ఉన్న వాళ్ళ మీద బెలూన్ పెట్టి కూర్చొని పగలగొట్టాలి. పగలు కొడతారు. ఇంకొకరు ఇలా ఉంటారు కదా, ఇప్పుడు ఇలా ఒంగని ఉన్న వాళ్ళు వస్తారు, ఇలా బెలూన్ తీసుకెళ్లిన వాళ్ళు రొటేట్ కావాలి. సో ఇలా 90 seconds లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారు అనేదే గేమ్. ఓకే, సో షల్ వి స్టార్ట్ ద గేమ్? ఓకే, సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ బెలూన్ బ్లాస్ట్ విత్ నితిన్ టీమ్. సో ఒకళ్ళు అక్కడికి వెళ్ళిపోండి. సో మరి నితిన్ టీమ్ నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1, go! సో మరి నితిన్ టీమ్ చేశారు 7 బలూన్స్ అండ్ మరి నెక్స్ట్ ఇందు టీమ్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి వస్తున్నారు. సో మరి 90 seconds లో మాకన్నా ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే మరి ఈ రోజు బెలూన్ బ్లాస్ట్ లో విన్నర్స్ అవుతారు. కమ్ ఆన్ గర్ల్స్, ఆర్ యు రెడీ? రెడీ. సో 8 బెలూన్స్ చాలు, మనకి ఎక్కువ వద్దు. ఓకే ఓకే, సో ఎవరు అక్కడికి వెళ్తున్నారు? యా, గో. ఓకే, సో మరి ఇందు గర్ల్స్ రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1, go!
ఎస్ మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ కంప్లీట్ చేసుకున్న నితిన్ టీమ్ ఇందు టీమ్ ఇద్దరు చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. సో ఎట్ లాస్ట్ మరి స్కోరింగ్ టైం అన్నమాట ఇది. సో మరి మా గర్ల్స్ చేశారు 90 seconds లో 7 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. మా గర్ల్స్ చేశారు 8 బెలూన్స్. సో మరి మా గర్ల్స్ గెలిచినందుకు ఒక సూపర్ డూపర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. బాబోయ్ నీ చూపే చిలక ముక్కులా నా మనసుని కరకరా కొరుకుతున్నదే. అరే బాబోయ్ నీ మీసం ఫ్యాన్ రెక్కలా పరువాన్ని గిరా గిరా తిప్పుతున్నదే. అమ్మోని బొమ్మే స్టిక్కరులాగా గుండెలో యాడో అంటుకున్నదే. వాసిని నవ్వే లిక్కరులాగా ఎక్కడలేని కిక్కు ఎక్కిస్తున్నదే. అరే బాబోయ్ నీ చూపే చిలక ముక్కులా నా మనసుని కరకరా కొరుకుతున్నదే. సో మరి మన జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ వచ్చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్. మరి ఆ గేమే సై అంటే సై. సో మరి ఇందు టీం నుంచి పార్టిసిపేట్ చేస్తున్న 5 అండ్ నితిన్ టీం నుంచి పార్టిసిపేట్ చేస్తున్న 5 ని పిలిచేద్దామా? Yes. ఫస్ట్ ఇందు టీం నుంచి వస్తున్న 5 members ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మన సై అంటే సై గేమ్ ఆడటానికి నితిన్ టీం నుండి వచ్చేస్తున్నారు. నితిన్ టీం నుండి 5 girls కమ్ ఆన్. ఓకే సో మరి ఇందు టీం నుంచి 5 members, నితిన్ టీం నుంచి 5 members వచ్చేసారు. మరి గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మరి ఇక్కడ చూస్తున్నారు గ్రీన్ కార్పెట్. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, బాల్స్ అండ్ ఫ్రూట్స్. అండ్ ఇక్కడ ఒక మ్యాట్ ఉంది. మరి మీరు చేయవలసింది ఏంటంటే 5 ఒకరు దాని మీద బోర్లా పడుకుంటారు. మిగిలిన 4 4 కార్నర్స్ ని చక్కగా హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి ఇక్కడ నుంచి అక్కడి వరకు క్యారీ చేస్తారు. క్యారీ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న చాక్లెట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, బాల్స్ గానీ మాక్సిమం పిక్ చేసుకుంటూ మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు వేసుకోకూడదు. వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. గర్ల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు నితిన్ టీం గానీ ఇందు టీం గానీ అనుకుంటారు. సో ఎవరు ఎక్కువ పిక్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని. సో విన్నర్స్ పక్కన పెడితే లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో మీకు చెప్తాం. సో టోటల్ గా మన సై అంటే సై గేమ్ లక్ ఆధారపడి ఉంటుంది. టాలెంట్ ఎంత ఇంపార్టెంట్, లక్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ గా మరి నితిన్ టీం నుండి అండ్ ఇందు టీం నుండి ఎవరు వస్తున్నారు? ముందుగా నితిన్ టీం నుంచి వస్తున్నారు. సో నితిన్ టీం ప్లీజ్ కమ్. మా టీం రెడీగా ఉంది. హియర్ వి గో 3 2 1 గో. ఓకే సో మరి నితిన్ టీం ఏవేవి ఎన్నెన్ని కలెక్ట్ చేసిందో కౌంట్ స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91
92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 20, 21, 22. So Oh my God! It is 122 chocolates. Okay, so మరి నెక్స్ట్ ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 fruits. Next balls. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 balls. Okay, మరి నెక్స్ట్ ఇండో టీమ్ రెడీయా? Yes. Let's go. So మరి ఇండో టీమ్ ఆడడానికి రెడీగా ఉంది. Let's start from 3 to 1. 3, 2, 1, go. ఇండో టీమ్ ఎవరెవరు ఏమేమి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్ నౌ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78. 79. So total chocolate 79. Okay, మరి నెక్స్ట్ బాల్స్ అన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. 1, 2, 2 balls. అండ్ ఫ్రూట్స్ అన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3, 4, 5 ఫ్రూట్స్. ఓకే, సో మరి టోటల్ కౌంట్ ఏంటో ఎలాగో చూసేద్దాం. లెట్స్ గో. సో మరి ఇండో టీమ్ అండ్ నితిన్ టీమ్ ఫినిష్ చేసుకున్నారు. సాయి అంటే సాయి. అయితే నితిన్ టీమ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అబ్బా మేము బోల్డ్ అని కలెక్ట్ చేసేసాము, మేమే విన్నర్స్ అని అనుకుంటున్నారు నితిన్. సో యాక్చువల్లీ దాని సీక్రెట్ ఏంటో చెప్పేసి. సీక్రెట్ ఏం లేదు. సో ఇందాకే చెప్పాను సై అంటే సై గేమ్ ఓన్లీ లక్ మీద ఆధారపడి అని ఉంటుందని. సో బేసిక్ గా ఈ గేమ్ లో గెలవాలంటే మనకి 3 చిట్స్ ఉంటాయి. 3 చిట్స్ లో 3 స్కోరింగ్ ఉంటుంది. సో నితిన్ టీమ్ స్కోర్స్ ఇండో టీమ్ తీస్తారు అండ్ ఇండో టీమ్ స్కోర్స్ నితిన్ టీమ్ తీస్తారు. సో ఎవరికి ఏ స్కోర్ వస్తుంది అనేది మనం చిట్స్ ఓపెన్ చేసే వరకు తెలీదు. సో మరి స్కోర్స్ ఎలాగో అర్థమైందా? యా, మరి ఫస్ట్ దేని స్కోర్ కావాలి? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 122. 122 చాక్లెట్స్ కి మరి ఇండో టీమ్ వాళ్ళు ఎంత స్కోరింగ్ ఇస్తారో చూద్దాం. 50. మరి 122 into 50. 10 ఫ్రూట్స్ కి మరి ఇండో టీమ్ వాళ్ళు ఎంత ఇస్తారో చూద్దాం స్కోరింగ్. 30. 10 into 30. 8 balls కి మరి ఇండో టీమ్ వాళ్ళు ఎంత ఇస్తారో చూద్దాం. సో మరి గర్ల్స్ ఓకే, 8 into 100, 800. ఓకే, సో మరి మా స్కోర్స్ మీరు డిసైడ్ చేస్తారా? yes, లెట్స్ గో. మరి ఫస్ట్ మనకి ఏ స్కోర్ కావాలి? Chocolates. 30. 79 into 30. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ మీకు కావాల్సింది ఏంటి? బాగుండేది. ఓకే, ఫ్రూట్స్. 50. 5 ఫ్రూట్స్ కి 50. సో 5 into 50. అండ్ లాస్ట్ గా మిగిలినవి బాల్స్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2.
100. 100. Okay, Yes. 2 into 100. 200. సో ఎనీవేస్ మొత్తానికి మన సై అంటే సై గేమ్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ స్కోరింగ్స్ కూడా డిసైడ్ అయిపోయాయి. సో లాస్ట్ గా మరి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, సో మరి మా గర్ల్స్ స్కోర్ 2820. మరి మా గర్ల్స్ చేశారు 7200. ఎనీవేస్ మరి మా గర్ల్స్ ఈ రోజు మరి సై అంటే సై గేమ్ గెలిచారు కాబట్టి గర్ల్స్ అందరూ ఒకసారి వేసుకోండి. సో ఎనీవేస్ ఈ రోజు మన ఎస్కేఎస్డి ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ నిజంగా ఫుల్ టు ఎనర్జెటిక్ గా మన జిల్ జిగాలో పార్టిసిపేట్ చేశారు. సో ఫుల్ ఎనర్జీతో పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ గర్ల్స్ గానీ వీళ్ళు గానీ పర్ఫార్మర్స్ ప్రతి ఒక్కరు ఇంత ఎనర్జెటిక్ గా ఇంత బాగా పార్టిసిపేట్ చేయడానికి సో మెయిన్ రీజన్ మేనేజ్మెంట్ అని చెప్పుకోవాలి. ఈ మేనేజ్మెంట్ ని మనం ఒకసారి ఆహ్వానిద్దాము. అండ్ మరి ఈ రోజు సై అంటే సై గేమ్ లో విన్నర్స్ గా నితిన్ టీమ్ అండ్ రన్నర్స్ గా ఇందు టీమ్ ఉన్నారు కనుక వారికి ప్రైజెస్ ఇవ్వవలసిందిగా కోరుదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఫౌండర్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ చిట్టూరి సుబ్బారావు గారు హియర్. హార్టీ వెల్కమ్ టు యూ సార్. సో మరి ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా మీకు ఎలా అనిపించింది సార్? ఇది ప్రత్యేకంగా ఈ జిల్ జిల్ జిగా అనేది యూత్ కి సంబంధించి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి సంబంధించి పెట్టిన ప్రోగ్రాం కనుక చాలా ఎంకరేజింగ్ గా ఉంది. ఫ్యూచర్ లో కూడా మీకు ఇంకా సక్సెస్ఫుల్ గా ఈ ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ ముందుకు నడవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్. సో అసలు మీ సపోర్ట్ లేకుంటే మేము ఇక్కడికి రాము, ఇంత బాగా పార్టిసిపేట్ చేయము. అండ్ పిల్లలు కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఈ రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మొత్తానికి ఈ రోజు మన సై అంటే సై గేమ్ లో మరి నా టీం విన్నర్స్ ఉన్నారు అండ్ హిందూ టీం విన్నర్స్ ఉన్నారు. సో విన్నర్స్ కి ప్రిన్సిపాల్ సార్ గిఫ్ట్స్ అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, సో మరి విన్నర్స్ కి గిఫ్ట్స్ అందించవలసిందిగా కోరుతున్నాం సార్. సో మరి అలాగే రన్నర్స్ కి కూడా గిఫ్ట్స్ అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో మరి నితిన్ టీమ్ విన్నర్స్ అండ్ ఇందు టీమ్ రన్నర్స్. సో ఫైనలీ మన కాలేజ్ గెలిచింది అనుకోవాలి. ఎస్కేఎస్డి ఉమెన్స్ కాలేజ్ గెలిచింది. సో ప్రతి గేమ్ లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఎవ్రీవన్. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ గర్ల్స్. తణుకులో ఎస్కేఎస్డి ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు చేసిన హంగామా వండర్ఫుల్. సో సూపర్ ఎనర్జీ, సూపర్ పర్ఫార్మెన్సెస్, అసలు చాలా చాలా బాగా కోఆపరేట్ చేస్తూ ప్రతి గేమ్ లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అలాగే విన్నింగ్ కూడా షేర్ చేసుకున్నారు బాగా. దట్స్ రియలీ వండర్ఫుల్. సో మరి చూసిన వ్యూవర్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక వండర్ఫుల్ కాలేజ్ లో మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మేము మిమ్మల్ని కలుసుకుంటాము. Until then, this is me Indu and Nitin signing off. Take care. Bye bye. Bye guys. Come on to the banga. Just say the right to wrong. Don't keep chanchalinga. Hello. Welcome to Jil Jil Jiga. అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజీని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?
జిల్ జిగా